నువ్వు వద్దు, నేను అడిగినాను సమాధానం చెప్పు. మీ ఇళ్ళలో ఎవరి కాడికి పోదాం? మీ ఇళ్ళలో ఎవరి కాడికి పోదాం? మా ఊర్లో ఎవరి కాడికి పోదాం? మా ఊర్లో మా ఇళ్ళ కాడికి పోదామా? మీ ప్రార్థనా మందిరంలో కాడికి పోదాం. పాదంశీల కాడికి పోదాం. ఎవరి కాడికి పోదాం చెప్పు? దండు పుల్లన్న కొడుకు ఇంటి కాడికి పోదామా? మా ఊరోళ్ళు తిక్కనా కొడుకులా, వాళ్ళు పనికిమన్నా నా కొడుకులా, వాళ్ళు వచ్చి పంచవచ్చు కదా, ఉండూరు వాళ్ళు వచ్చి తిరగచ్చు కదా, పాంప్లెట్స్ వాళ్ళు ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు? దెబ్బదా వాళ్ళ కాడికి పోదాం. మీ ఊరు వాళ్ళ కాడికి, మీ వాళ్ళ కాడికి, మా ఊరు వాళ్ళ కాడికి పోదాం. లేదు మీ ఊరు వాళ్ళ కాడికి పోదామా? ఎక్కువ పని అయితే నువ్వు ఏదో ఒకటి ఈరోజు మిమ్మల్ని పంపించి నా కొడుకు పంపించారా? చెప్పినామా మీకు ఇద్దరికి చాకరిజాములు కావాలా? మీరు ఈ సరౌండింగ్ ఎక్కడ చేయొద్దామని చెప్పినాం. నిన్ను చెప్పినాం. డైలీ వస్తూనే ఉన్నారు. ఆడి మంచి ఏం మాట్లాడింది? చెప్పులు చెప్పింది. ఒంటి మీద బట్టలు వేసుకున్నావు కదా, ఇప్పటి తీసే బట్టలు నీకేం లేదు కదా అన్న. నువ్వు పాపివి కదా, నువ్వు పాపివే కదా. నేనైతే పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు. మా శ్రీకృష్ణ పరమాత్ముడు దేవుడు. మీ వాడు ఏమో నాకు తెలియదు, నేను చెప్పాను. వాని గురించి నేను మాట్లాడాను. నిన్ను పాపిగా పుట్టించింటే నువ్వు సావు, మమ్మల్ని సంపాకు. మమ్మల్ని పాపలంటే ఎక్కడ ఏది చెప్తారో చెప్పండి. 2000 కింద పుట్టిన నా కొడుకు పుట్టినా అన్నారు. అప్పటికి మాకు తెలియదు అసలు ఆ దేశంలో పుట్టినాడో తెలియదు, ఈ దేశానికి సంబంధం లేదు. నేను ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత పుట్టినా. నా పాపం కోసం ఎవడో వచ్చి పడింది. మేము పుణ్యాత్ములమే, హిందువులమంతా. మీరేమో మాకు తెలియదు. మా హిందూ మతంలో పుట్టిన ప్రతివాడు పుణ్యాత్ముడు, ప్రతివాడు పుణ్యాత్ముడే. మీది నేను చెప్పని మాట్లాడాను. మా హిందూ మతం గొప్పది, మా వాళ్ళు పుణ్యాత్ములు, ధర్మాత్ములు. ఇట్లా చేయెత్తి దానం చేసేటోళ్ళే. మేము అంటే దశమ భాగము అడిగి అడగ ఊర్లో తిరుగుతా అంటే విన్నాను నేను. ఎక్కువ ఆడిపోవాలా మీరే డెసిషన్ చేసి పంపి ఆడిపోదామా? మీ చర్చి కాడిపోదామా? చార్జాలు కదమా? మా ఊరు కాడిపోదామా? మా పెద్ద మంచులు కాడిపోదామా? మీ పెద్ద మంచులు కాడిపోదామా చెప్పు. నీకు చాకరిజాములు కదా, పోదామా? నీ బుద్ధి ఉంటే పెద్ద మంచి కాడికి చెప్పు, పేరు చెప్పు, నేనే పోదా. హిందువుల కాడికే, లేదు మీ వాళ్ళ కాడికే. రైట్, నీ వాళ్ళ కాడికి వచ్చి కూర్చొని మాట్లాడతాను నేను. ఎక్కువ బండి చెప్పండి, ఆడిపోదాం. లేదు ఐస్ పిల్లలు కలిసి చర్చ వెళ్తున్నావు కదా, అడిగే పోదాంపా అని కూర్చుందాం మాట్లాడదాం. భగవద్గీత బుక్కులు తెచ్చాను పంపించాడు. ఐస్ క్రీమ్ చర్చ కదా, ఆడికి రావు. బ్యాగ్ తీసుకొని స్టేజ్ గారు మర్యాద